హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి ఎల్&టీ సంస్థ తప్పుకుంటోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేయబోతుందని మనం వార్తలు చదివినాం. తమకు నష్టాలు వస్తున్నాయని, ఈ నష్టాలను పూడ్చుకునేటువంటి మరొక మార్గం లేదు కాబట్టి మేము తప్పుకుంటున్నామని ఎల్&టీ చెప్పిందని మనం విన్నాం. ఈ ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఇది రియల్ ఎస్టేట్ ఆధారంగా ఏర్పడిన ప్రాజెక్టు తప్ప, ప్రయాణికుల ఆధారంగా ఏర్పడినటువంటి ప్రాజెక్టు కాదు. ఎందుకంటే 50% రెవెన్యూ రియల్ ఎస్టేట్ నుంచి రావాలి. అందుకోసం అనేక చోట్ల దాదాపు 270 ఎకరాలు భూముల్ని ఎల్&టీ సంస్థకి ఇవ్వడం జరిగింది. ప్యాసింజర్స్ నుంచి 45% రెవెన్యూ రావాలి. ఆ రోజు వేసిన ఎస్టిమేట్స్ చాలా కాకి లెక్కలుగా వేసినారని మేము గతంలో కూడా విమర్శించినాం. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం 2014లోనే 15 లక్షల మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తారు. 2022లో 22 లక్షల మంది ప్రయాణిస్తారని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మనం 2025లో ఉన్నాం. ఏ రోజు కూడా 5 లక్షలు దాటింది లేదు. కాబట్టి 45% రెవెన్యూ ఏదైతే ప్రయాణికుల నుంచి వస్తుందనుకున్నారో అది కూడా వచ్చే అవకాశం లేదు. 5% ప్రకటనల నుంచి రావాలి. అది ఎంత వస్తా ఉందో మనకు తెలీదు. ఇలాంటి కారణాల వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి మేము తప్పుకుంటున్నామని చెప్పేసి ఎల్&టీ వెళ్ళడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్పింది ఇది రియల్ ఎస్టేట్ ఆధారంగా ఏర్పడిన ప్రాజెక్ట్ కాబట్టి ఈరోజు ఈ నష్టాలు ఈ విధంగా వస్తున్నాయి. ప్రజా రవాణా ఆధారంగా ప్రయాణికుల కేంద్రంగా ఏర్పడిన ప్రాజెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు వీటిని ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గానే ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు ఎల్&టీ తప్పుకుంటామంటే ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇంత భారీ వ్యయాన్ని నెత్తిన పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. 13,000 కోట్ల రూపాయల అప్పులు, వాటికి సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయల వడ్డీలు, ప్రతి సంవత్సరం ఈ మెట్రో రైల్స్ నడపడానికి వచ్చేటువంటి నష్టాలు 500-600 కోట్లు, ఎల్&టీకి వన్ టైం సెటిల్మెంట్ గా 2,000 కోట్ల రూపాయలు. ఇంత భారాన్ని మోసి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఇవి మొదట్లోనే రియల్ ఎస్టేట్ ఆధారంగా ఏర్పడిన ప్రాజెక్ట్ కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ప్రజా రవాణాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను అమలు చేసేటప్పుడు ప్రయాణికుడి కేంద్రంగా విధి విధానాలను రూపొందించి అమలు చేస్తే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది, ప్రభుత్వాలకు ఎక్కువ మేలు జరుగుతుంది, సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుంది. కానీ రియల్ ఎస్టేట్ ఆధారంగా భారీ ప్రాజెక్టులు టేకప్ చేస్తే ఈరోజు ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కలుగుతున్నటువంటి భారం ఒక ఉదాహరణగా మనం చూడాలి.